వెల్కమ్ టు ట్యూట్ వాయిస్. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏఎలపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాన్ని చేసి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీకి చెందిన జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు లోచల సుజాత. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతోనూ పలువురు యూత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద స్మృతివనంపై దాడి చేయడాన్ని తాము హేయమైన చర్యగా భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి దోషులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడ్ల తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా పేరు లోచల సుజాత, అనకాపల్లి జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్. మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నిన్న విజయవాడ గడిబొట్టులో ఉన్నటువంటి విగ్రహాన్ని మరి దుష్ట శక్తులు అంటే కొంతమంది దుష్ట శక్తులు దాన్ని పడగొట్టడానికి, అదేవిధంగా దాని మీద ఉన్న శిలాఫలకాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం జరిగింది. మరి ఇలాంటి దుష్కార్యాలు చేయడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ప్రవర్తించడం కూడా చాలా సిగ్గుచేటు. మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశానికి జాతిపితగా ఒక రాజ్యాంగ మార్గదర్శిగా ఉన్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ విధంగా అవమానించడం అది చాలా హేయమైన క్రియలు. అధికార పార్టీ వారు మరి త్వరగా స్పందించి దళిత బిడ్డ అయినటువంటి మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది కనుక ఆవిడ కూడా వెంటనే యాక్షన్ తీసుకొని ఇలాంటి దుష్కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవాన్ని విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించాలని చూస్తున్నారు. అలాంటి హేయమైన క్రియలు చేయకుండా మరొకసారి వాళ్ళకి హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి పునరావృతం కాకుండా వాళ్ళని అరెస్ట్